ఫ్రెండ్స్, ఐఎమ్ సుజీ. ఈరోజు అండి హోటల్కి అయితే వచ్చేసామన్నమాట. టర్కీలో ఉంది. అయితే ఈవినింగ్ మీ ఇక్కడ ఏదేది ఉన్నాయో సైట్ సీయింగ్స్ అన్నీ కూడా చూపిస్తా ఉన్నారు. అందుకని వెళ్తున్నాము. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది హోటల్ కానీ అన్నీ చూపిస్తాను పదండి. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఏటీవీ స్క్వాడ్ బైక్ టూర్ అనమాట. ఇది వచ్చేసరికి 3000 ఒక బైక్ అండి, 4-వీలర్. ఇది రాని వాళ్ళు కూడా, డ్రైవింగ్ రాని వాళ్ళు కూడా ఇది నడపొచ్చు అనమాట. చాలా ఈజీ. నేను మా హస్బెండ్ అయితే వెళ్తున్నాము. మీకు చూపిస్తాను పదండి. ఇంకా వేరేవి కూడా. ఈ బైక్ మీద కూర్చోవాలంటే మాస్క్ యూజ్ చేయాలన్నమాట. అయితే ఈ మాస్క్ వచ్చేసరికి 300 ఇండియన్ కరెన్సీలో వాళ్ళు తీసుకున్నారు. మేమైతే మర్చిపోయాం మామూలు మాస్క్ పెట్టుకోవటం. అయితే ఇప్పుడు నాకు కూడా చాలా రోజులు అవుతుంది 2-వీలర్ మీద కూర్చునే అలవాట్లేదు. చూద్దాము, ఈరోజు మేము ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నాను. మనకి ఇప్పుడండి 3 వ్యాలీస్ వాళ్ళు చూపిస్తారన్నమాట. ఒకటి వచ్చేసరికి రెడ్ వ్యాలీ, రెండోది రోజ్ వ్యాలీ, మూడోది వచ్చేసరికి సన్సెట్ వ్యాలీ అనమాట. యాక్చువల్గా ఈ ఏరియా అంతా కూడా వ్యాలీసే అనమాట. కేవ్స్ టైప్లో ఉంటాయి. కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా చాలా అమేజింగ్గా ఉంది. బ్యూటిఫుల్గా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న కొండలన్నీ కూడా వైట్ కలర్లో ఉన్నాయి అన్నమాట. చాలా అందంగా ఉంది. ఇదిగో చూడండి, ఇవన్నీ కూడా బళ్ళు 1 by 1 వెళ్తున్నాయి అనమాట. ముందు అతను మనకి అంటే నేర్పించే, మన ముందు ఉండే అతను కేర్ టేకర్ అనమాట. అతను మెల్లిగా నడుస్తూ ఉంటాడు మన ముందే. దాని వెనకమాల 1 by 1 ఈ బళ్ళు నడుచుకుంటూ అంటే నడుపుతూ వెళ్తూ ఉంటారనమాట. ఈజీగా అనిపించింది, ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు మనం ఆ వ్యాలీకి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను ఆ వ్యాలీ ఎలా ఉంటుందనేది. ఎండ కూడా ఎక్కువగా ఉంది. కాకపోతే అక్కడ ఆ ఏరియా అంతా ఏంటంటే ఒకటి ప్రాబ్లం ఏంటంటే డస్టీగా ఉందన్నమాట. కానీ చాలా ఎంజాయ్గా అనిపించింది. చూడండి ఇలా వెళ్తుంటే కొన్ని కొన్ని ఏరియాస్లో అయితే అసలు డస్ట్ లేదు, నీట్గా ఉంది. కొన్ని కొన్ని ఏరియాస్లో అయితే చాలా డస్టీగా ఉంది. ఈవినింగ్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇప్పుడు 5:30 అయిందండి. ఎండ చూడండి ఎంత మనకి అంటే ఇండియాలో మిడ్ డే లాగా అనిపించింది అనమాట. 12ంటికి ఎలా ఉంటుందో అలాగ ఉంది ఎండ. కాకపోతే మనకి ఇక్కడికి ఎండ తేడా ఏంటంటే ఇక్కడ అంత షార్ప్ లేదు మనకున్నట్టుగా, చెమటలు కూడా లేదు ఈ ఏరియాలో. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. నేను ఫస్ట్ టైము ఇలాంటి ఏరియాలోకి అయితే నేను ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. ఎంత అందంగా ఉందో చూడండి. ఇప్పుడు మనం రెడ్ వ్యాలీ చూడబోతున్నాము. అయితే ఇక్కడ ఒక ట్రీ ఉంది చూడండి. ట్రీ మీద చిన్న చిన్న బాటిల్స్ మీద పేర్లు రాసి హ్యాంగ్ చేశారండి. ఇది యాక్చువల్గా ఏంటంటే భార్యాభర్తలు అవని, లవర్స్ అవని వాళ్ళు ఇలా హ్యాంగ్ చేస్తే 10 కాలాల పాటు బాగుంటారు అని చెప్పి వీళ్ళు బిలీవ్ చేస్తారు. అసలు చెట్టంతా ఖాళీ లేకుండా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ప్రతి చాట ఇక్కడ కూడా లాక్ సిస్టమే ఉందన్నమాట. లాక్స్ కూడా కడుతున్నారు యూరోప్లో లాగా. ఇదిగో చూడండి, ఇది ఈ వ్యాలీ అనమాట. రెడ్ వ్యాలీ అని అంటారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. చిన్న షాపింగ్ సెంటర్ అండి. ఎవరికైనా గిఫ్ట్స్ ఇచ్చుకోవాలనుకుంటే ఇక్కడ అంటే షాపింగ్ చేసుకోవచ్చు. కాకపోతే మినిమం 1000 రూపీస్ అయితే పెట్టాలి. కొంచెం అంటే ఎక్స్పెన్సివ్గానే ఉంది ఇప్పుడు కరెన్సీ వీళ్ళది. ఇదివరకు కన్నా ఇప్పుడు షాపింగ్ కొంచెం కాస్ట్లీగా అనిపించింది అనమాట. నెక్స్ట్ మనం వెళ్ళేది ఏంటంటే రోజ్ వ్యాలీకి వెళ్తున్నాం. మనకి రోజ్ మొగ్గలు ఉంటాయి చూసారా, అదిగో ఈ విధంగా ఉన్నాయి అనమాట. షేప్ పెద్దది కిందను పైనేమో మొగ్గ షేప్లో ఉంది చూడండి. రోజ్ వ్యాలీ ఎంతో బ్యూటిఫుల్గా ఉంది నిజంగా చూడటానికి. నేను అంటే అసలు ఈ రాక్ మొత్తం అన్నీ కూడా రాక్ వ్యాలీ అనమాట ఇది. దానికి వాళ్ళు అంటే షేపులను బట్టి వాళ్ళు పేర్లు పెట్టారన్నమాట వేరువేరుగా. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈరోజైతే మేము ఇక్కడ కొబ్బరి నీళ్ళు తాగుదామని చెప్పి తీసుకున్నాము. కాయ వచ్చేసరికి 300 రూపీస్ తీసుకున్నారు. అయితే టేస్ట్ కూడా ఏంటో ఆయిల్ టేస్ట్ వెళ్ళే ఉంది. వాటరు ఏమంత పెద్దగా బాగాలేదు నాకైతే. ఇప్పుడు మనం చూడబోయే వ్యాలీ స్వాడ్ వ్యాలీ, అంటే కత్తిలాగా ఉంటుంది అనమాట. అవన్నీ చూడండి, కొండలన్నీ కూడా కత్తి షేప్లో ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ ఏరియాలో సన్సెట్ చూడటానికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు అన్నమాట. ఈవినింగ్ సన్సెట్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి ఎంత అందంగా ఉందో. ఇప్పుడు ఈ చుట్టూ ఉన్నాయన్నీ కూడా చాకుల్లాగానే ఉన్నాయి. చూడండి ఎంత అందంగా అనిపిస్తున్నాయో. ఇప్పుడు ఈ రోజుతానండి ఈ టూర్ అయితే ఈ రోజుతో అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ రేపు వెళ్ళేవి కూడా మేము వ్యాలీసే చూపిస్తారు. అవి డిఫరెంట్ వ్యాలీస్ అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ అయితే తప్పనిసరిగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.